వారం రాశి ఫలాలు 18 ఫిబ్రవరి 2024 నుండి 24 ఫిబ్రవరి 2024 వరకు మేషరాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి మొదటి ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా మీరు ఈ కాలంలో ప్రాణాయామం చేయడం ద్వారా మీరు అనేక సమస్యలను అధిగమించవచ్చు. ఈ సందర్భంలో ఈ వారం చాలా పనుల కోసం మీ శక్తిని ఖర్చు చేయడానికి బదులుగా ముఖ్యమైన పనులపై మాత్రమే దృష్టి పెట్టండి. చంద్రరాశికి సంబంధించి శని 11వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందడంలో విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు మీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పరిస్థితులలో మీరు తొందరపడి డబ్బుకు సంబంధించిన ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. మీ అనేక చెడు అలవాట్లు మరియు మీ స్వంత నిబంధనల ప్రకారం జీవితాన్ని గడపాలనే మీ ఆలోచనల కారణంగా మీ కుటుంబం ఈ వారం చాలా విచారంగా ఉండవచ్చు. ఈ కారణంగా మీరు ఇంట్లోని వివిధ సభ్యుల నుండి మాటలు పడే అవకాశం ఉంది. ఇది మీ స్వభావంలో మొండితనం పెరగడమే కాకుండా మీ సంబంధాలపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఈ వారం మీరు మీ సీనియర్లు మరియు సహోద్యోగుల మద్దతును పొందలేరు. దీని కారణంగా మీరు అన్ని బాధ్యతలను నిర్వహించలేరు మరియు ప్రతి పనిని పూర్తి చేయలేరు. ఫలితంగా కెరీర్లో అడ్డంకులు తలెత్తుతాయి మరియు మీరు చాలా ఒత్తిడికి గురవుతారు. మీరు పెద్ద కళాశాలలో చేరేందుకు ఇంటి నుండి దూరంగా వెళ్ళాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయంలో అవకాశాలు కొంచెం అనుకూలంగా కనిపిస్తున్నాయి విద్యార్థులకు. కాబట్టి దీనికోసం చాలామంది విద్యార్థులు తమ ఉపాధ్యాయుల మద్దతును కోరవలసి ఉంటుంది. అయితే ఈ కాలంలో ఏ కారణం చేతనైనా సత్వర మార్గాలను ఉపయోగించడం మానుకోండి. లేకుంటే జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి రావచ్చు. పరిహారం: ప్రతిరోజు 27 సార్లు ఓం భౌమాయ నమః అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 18 ఫిబ్రవరి 2024 నుండి 24 ఫిబ్రవరి 2024 వరకు వృషభ రాశి ఫలాలు. మీరు వారమంతా చాలా చురుకుగా ఉన్నప్పటికీ మీరు మీ ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉండటానికి చెడు ఆహారాన్ని నివారించాలి మరియు మధ్యలో పండ్లు తినాలి. చంద్రరాశికి సంబంధించి రాహువు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీకు మంచి ఆర్థిక లాభం ఉంటుంది. కానీ లాభాలతో పాటు మీరు అనేక రకాల వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 12వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఏ రకమైన పెట్టుబడులు పెట్టాలన్నా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మరియు భాగస్వామ్య వ్యాపారాలలో ఇప్పుడు పెట్టుబడి పెట్టకుండా ఉండాలని మీకు సూచించబడింది. ఈ వారం మీ అత్యంత సున్నితమైన స్వభావం కారణంగా మీరు మీ భావోద్వేగాలను నియంత్రించడంలో విఫలమవుతారు. దీని కారణంగా మీరు మీ కుటుంబ సభ్యులతో చర్చించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులలో మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో గొడవ పడకుండా ఉండటం సరైనది. లేకపోతే మీరు ఒంటరిగా మిగిలిపోతారు. ఈ సమయంలో మీ భాగస్వాములు లేదా సహోద్యోగులు మీకు సహాయ హస్తం అందించవచ్చు, కానీ వారి నుండి ఎక్కువ ఆశించవద్దు, ఎందుకంటే వారు మీకు పెద్దగా సహాయం చేయలేరు. ప్రొఫెషనల్ కోర్సులో అడ్మిషన్ తీసుకోవాలనుకునే విద్యార్థులకు ఈ వారం మరింత అనుకూలంగా ఉంటుంది. మీ గత ప్రయత్నాలు మీకు ప్రతిఫలాన్ని ఇస్తాయి మరియు ఇది మీకు నచ్చిన కళాశాలలో చేరడంలో మీకు మరింత సహాయం చేస్తుంది. పరిహారం: ప్రతిరోజు లలితా సహస్రనామం అనే ప్రాచీన వచనాన్ని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 18 ఫిబ్రవరి 2024 నుండి 24 ఫిబ్రవరి 2024 వరకు మిథున రాశి ఫలాలు. ఈ వారం వీలైనంత వరకు మీ బిజీ షెడ్యూల్ నుండి సమయాన్ని వెచ్చించి కొంత విశ్రాంతి తీసుకోండి. మీరు గతంలో చాలా మానసిక ఒత్తిడికి లోనయ్యారు కాబట్టి ఈ వారం కొత్త కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా
మీ శారీరక విశ్రాంతికి చాలా సహాయకారిగా ఉంటుంది. అందువల్ల అలసట కలిగించే కార్యకలాపాలకు దూరంగా ఉండటం మంచిది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 11వ ఇంట్లో ఉండటం వల్ల మునుపటి అంచనాల ప్రకారం ఈ సమయంలో మీరు డబ్బును ఆదా చేసుకోగలుగుతారు కాబట్టి మీ ఆర్థిక స్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోవలసిన అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలని సూచించబడింది. ఈ వారం మీరు మీ సోదరులు మరియు సోదరీమణుల నుండి ఊహించిన దానికంటే ఎక్కువగా మద్దతు పొందుతారు. ఇది అన్ని ప్రధాన సమస్యలను ఎదుర్కోవటానికి మీకు సహాయం లభిస్తుంది. అయితే దీనికోసం మీరు సంకోచం లేకుండా వారి ముందు మీ సమస్యలను వ్యక్తం చేయాలని సూచించబడింది. కెరీర్ పరంగా మీరు ఏదైనా పనిని పూర్తి చేయడంలో లేదా తర్వాత వాయిదా వేయడంలో అనవసరమైన జాప్యాన్ని నివారించాలి. ఎందుకంటే అప్పుడే మీరు కార్యాలయంలో మీ పై అధికారుల మద్దతు మరియు ప్రశంసలను పొందగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్న విద్యార్థులు ఈ వారం ఓపికతో ఉండాలి. గ్రహాల స్థితి ప్రకారం మీరు వారం చివరి నాటికి చాలా కష్టపడి పనిచేసిన తర్వాత మాత్రమే విజయాన్ని సాధించగలరు. పరిహారం: బుధవారం నాడు ఆవులకు పచ్చ గడ్డిని దానం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 18 ఫిబ్రవరి 2024 నుండి 24 ఫిబ్రవరి 2024 వరకు. కర్కాటక రాశి ఫలాలు. ఈ వారం మీకు ఆరోగ్యపరంగా మంచిది. మీ రాశి అధిపతి యొక్క దృష్టి కారణంగా ఈ వారం ఏదైనా తీవ్రమైన అనారోగ్యం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. మధ్యలో కొన్ని చిన్న శారీరక సమస్యలు ఉన్నప్పటికీ ఈ సమయంలో మీ ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది మరియు మీ ఆరోగ్యంలో సానుకూల మార్పును మీరు అనుభవిస్తారు. చంద్రరాశికి సంబంధించి 9వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం మీ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయకపోవచ్చు. మీరు పెద్ద ఆర్థిక సమస్యలను ఎదుర్కోవచ్చు. బహుశా ఖర్చులు ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు మొదటి నుండి మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. చంద్రునికి సంబంధించి 8వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం మీ కుటుంబంలోని చాలామంది సభ్యుల ఆకస్మిక ఆరోగ్యం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది మరియు ఆందోళనను రేకెత్తిస్తుంది. అందువల్ల మొదటి నుండి ఇంటి శుభ్రత పట్ల శ్రద్ధ వహించడం తప్పనిసరి. మరియు మీరు ఇంట్లో ఎక్కువ కారంగా ఉండే ఆహారాన్ని వండకుండా ఉండాలి. ఈ వారం మీరు గతంలో అసౌకర్యంగా ఉన్నవారి గురించి మీ యజమానితో మాట్లాడే అవకాశాన్ని పొందుతారు. అలాగే ఆఫీసులో అందరి పట్ల మీ ప్రవర్తన వాతావరణాన్ని మారుస్తుంది మరియు ఇది మీ అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పటానికి మీకు సహాయపడుతుంది. ఈ వారం జ్ఞానదేవతలు చాలామంది విద్యార్థులకు వారి రంగాలలో పనిచేయటానికి మరియు విజయం సాధించటానికి కృషి చేస్తారు. అదే సమయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా అదృష్టం లభిస్తుంది. పరిహారం: ప్రతిరోజు హనుమాన్ చాలీసా అనే పురాతన వచనాన్ని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 18 ఫిబ్రవరి 2024 నుండి 24 ఫిబ్రవరి 2024 వరకు. సింహరాశి ఫలాలు. ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండటం వలన ప్రత్యేకంగా వారం ప్రారంభం బాగుంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు మానసికంగా మరియు శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. అయితే సరదాగా పార్టీ సమయంలో మీరు మద్యం సేవించడం మానుకోవాలి, లేకుంటే ఆరోగ్యం క్షీణిస్తుంది. మొత్తం మీద ఈ వారం ఆర్థిక అంశాల పరంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ కాలంలో మీరు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయటానికి మరియు లాభం పొందటానికి అనేక అవకాశాలను పొందే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో మీరు ఆకస్మిక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటే మీరు వాటిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండటానికి సరైన వ్యూహం మరియు దాని గురించి ప్రణాళిక చేయడం ద్వారా అలాంటి అవకాశాలను ఉపయోగించుకోవటానికి ప్రయత్నించండి.
చంద్రునికి సంబంధించి 7వ ఇంట్లో శని ఉండటంతో ఈ వారం కుటుంబ సభ్యులు మీ ఉదార స్వభావాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని మీరు భావిస్తారు. దీంతో వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఈ సమయంలో మీరు మీ స్వభావంలో కొన్ని మార్పులు తీసుకురావడం ద్వారా ఇంకా బలంగా ఉంటారు. అందువల్ల మీరు మొదటి నుండి శ్రద్ధ వహించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వారం మీరు గతంలో ఊహించని పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఎందుకంటే ఈ రాశికి చెందిన వ్యక్తులు పదోన్నతి, ప్రమోషన్ మరియు కార్యాలయంలో ఉన్నత స్థానాలను పొందే బలమైన అవకాశం ఉంది. విద్యాజాతకం ప్రకారం ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ వారం విద్యారంగంలో అనేక అవకాశాలను కోల్పోతారు. మీ స్వభావంలో దూకుడు పెరిగే కొద్దీ నిరాశ అనివార్యం. అటువంటి పరిస్థితుల్లో మీ భావోద్వేగాలను నియంత్రించడం ఒక సవాలు మరియు మీరు అతిగా ఆలోచించకుండా ఉండాలి. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం నమఃశివాయ జపించండి. ఈ వారం రాశి ఫలాలు 18 ఫిబ్రవరి 2024 నుండి 24 ఫిబ్రవరి 2024 వరకు. కన్యా రాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా కనిపిస్తుంది. అయితే కొన్ని సీజనల్ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. కాబట్టి మీరు ఈ సమయంలో ఉత్తేజకరమైన మరియు మీకు అసౌకర్యాన్ని ఇచ్చే కార్యకలాపాలలో పాల్గొంటే ఈ చిన్న సమస్యల నుండి మిమ్మల్ని మీరు చాలా వరకు అధిగమించగలరు. గ్రహాల స్థితి ఆధారంగా ఈ వారం మీ రాశికి సగటు ఫలితాలను అందిస్తుంది. ఇది కాకుండా సమాజంలో మీ స్థానాన్ని బలోపేతం చేయడానికి మరియు సంపదను పెంచుకోవడానికి ఈ సమయంలో మీకు అనేక అద్భుతమైన వచ్చే అవకాశాలు ఉన్నాయి. తరచుగా మీరు ఇతరుల కోరికల ఆధారంగా మీ స్వంత ప్రణాళికను రూపొందించుకుంటారు. కానీ ఈ వారం అలాంటి పని చేయడం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి ఈ వారం మీ కుటుంబ సభ్యులు ఏమి చేయాలి మరియు ఏం చేయకూడదు అని నిర్ణయించుకోవద్దు. అప్పుడే మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోగలుగుతారు. ఈ వారం మీరు కార్యాలయంలో మీ మునుపటి వివాదాలన్నింటినీ పరిష్కరించడం ద్వారా మీ ఉన్నతాధికారులతో సంబంధాన్ని మెరుగుపరుచుకోగలరు. ఇది మీ ఇమేజ్కి ప్రయోజనం చేకూర్చడమే కాకుండా మీ ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ అవకాశాలను కూడా పెంచుకోగలుగుతారు. ఈ వారం ఉన్నత విధికు సగటు కంటే మెరుగ్గా ఉంటుంది మరియు మీరు చాలా కాలంగా అదే రంగంలో మీ వంతు ప్రయత్నం చేస్తూ మీరు పూర్తి విజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు మీ సమయాన్ని వినడం కోసం వృధా చేసుకోవద్దని మరియు మీ భవిష్యత్ అంశాలపై దృష్టి పెట్టాలని మీకు సలహా ఇస్తుంది. పరిహారం: బుధవారం నాడు అనారోగ్యంతో ఉన్నవారికి అన్నదానం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 18 ఫిబ్రవరి 2024 నుండి 24 ఫిబ్రవరి 2024 వరకు. తులారాశి ఫలాలు. మీరు కోరుకున్నప్పటికీ మీరు కొంతకాలంగా యోగా మరియు వ్యాయామాలు చేయలేకపోయారు. కాబట్టి ఈ వారం క్రమం తప్పకుండా యోగా మరియు వ్యాయామాలు చేయాలని సూచించబడింది. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో శని ఉండటం వల్ల మీరు పని పూర్తి చేసిన వెంటనే మీరు మీ ఆఫీసు నుండి సమయానికి బయలుదేరాలి. తద్వారా మీరు సమయానికి భోజనం చేసి కొంచెం బయట నడవడం ద్వారా జీర్ణించుకోవచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి ఈ ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ఈ వారం మీరు ప్రజలను బాగా మరియు తెలివిగా చదవగలరు. ఎవరికీ రుణం ఇవ్వకుండా ఉండటం మంచిది, ఎందుకంటే దాని అవసరం మీకు సమస్యలను సృష్టించవచ్చు. మీరు మీ ఖర్చులను కూడా నియంత్రించుకోవాలి మరియు మీ ఆర్థిక లావాదేవీల సరిగ్గా చూసుకోవాలి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ జీవితానికి సంబంధించినంత వరకు ఈ వారం మీ రాశికి చాలా మంచిది, ఎందుకంటే మీరు అందరి దృష్టిని మీ వైపు మళ్లించే సమయం ఇది. అలాగే తినడానికి మీ ముందు చాలా రుచికరమైన వంటకాలు ఉంటాయి. మీరు ఏమి తినాలో ఎంచుకోవడంలో మీకు కష్టంగా ఉండవచ్చు. మీ రాశిలో గ్రహాల స్థానం ప్రతి వ్యక్తికి తాత్కాలికంగా ఉంటుంది. ఈ కాలంలో మీ పనిలో సానుకూల మార్పు ఉంటాయి. మీరు మొదటి నుండి మీ ఉన్నతాధికారులతో మీ సంబంధాలను మెరుగుపరుచుకోవాలి. ఇంతవరకు మిమ్మల్ని అనర్హులుగా భావించిన వారందరి ముందు ఈ వారం
మీరు మీ కృషితో మంచి ఉదాహరణగా ఉండగలరు. అయితే ఈ సమయంలో మీలో ఉన్న అహంకారాన్ని పెంచుకోవద్దు, లేకుంటే ఈ విజయం మీ ఇమేజ్ను పాడు చేస్తుంది. పరిహారం: ప్రతిరోజు పురాతన వచనం గణేష చాలీసను జపించండి. ఈ వారం రాశిఫలాలు 18 ఫిబ్రవరి 2024 నుండి 24 ఫిబ్రవరి 2024 వరకు. వృశ్చిక రాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి 4వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మీ ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది మరియు అది నిజమని భావించండి. అటువంటి పరిస్థితుల్లో మీ జీవితాన్ని మరియు ఆరోగ్యాన్ని గౌరవించండి మరియు మంచి సమతుల్య దినచర్యను అనుసరించండి. లేకపోతే మీరు భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వారం మీరు సృజనాత్మక ఆలోచనలతో నిండి ఉంటారు మరియు మీరు డబ్బు మరియు మంచి లాభాలను సంపాదించడానికి వాటిని ఉపయోగించగలరు. కానీ ఈ సమయంలో మీరు సంతకం చేసే ముందు ఏదైనా పత్రాన్ని జాగ్రత్తగా చదవమని సలహా ఇస్తుంది. ఈ వారం మీ కుటుంబ జీవితంలో మీరు ఇతరుల నుండి ఎక్కువగా ఆశిస్తారు. దీని కారణంగా కుటుంబ సభ్యులు మీతో చిరాకు పడవచ్చు. ఇది మీకు ఇబ్బందిని మాత్రమే కలిగిస్తుంది. కాబట్టి ఇతరులను దేని గురించి ఒత్తిడి చేయవద్దు మరియు మొదటి నుండి మీ అంచనాలను అదుపులో ఉంచుకోండి. ఈ వారం చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీరు మీ ఖాళీ సమయంలో మీ మొబైల్లో వెబ్ సిరీస్ని చూడవచ్చు మరియు మీ సీనియర్ మేనేజ్మెంట్కు నచ్చకపోవచ్చు. ఇది వారి ముందు ఉన్న మీ చిత్రాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ వారం విద్యార్థులు తమ స్నేహితులతో ఎక్కువ అనుబంధం కలిగి ఉంటారు. స్నేహితులతో చెడు సహవాసం కారణంగా పాఠశాల లేదా కళాశాలలో మీ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. మీరు మీ ఉపాధ్యాయుల బేషరతు మద్దతును కోల్పోవచ్చు. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం భూమి పుత్రాయ నమః అని జపించండి. ఈ వారం రాశిఫలాలు 18 ఫిబ్రవరి 2024 నుండి 24 ఫిబ్రవరి 2024 వరకు. ధనుస్సు రాశి ఫలాలు. గత వారంలో అజీర్ణం, కీళ్ల నొప్పులు, తలనొప్పులు వంటి ఆరోగ్య సమస్యలకు బాధపడుతున్న వ్యక్తులు ఉన్నవారు ఈ వారం ఆరోగ్యకరమైన జీవితం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు మరియు దానిని మెరుగుపరచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. మీ ప్రయత్నాలను చూసి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు మద్దతు ఇస్తారు మరియు ప్రోత్సహిస్తారు. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీకు శక్తిని అందిస్తుంది మరియు మీరు ఊహించని ప్రయోజనాలను పొందవచ్చు. అటువంటి పరిస్థితులలో ఈ లాభంలో కొంత భాగాన్ని సామాజిక సేవలకు కూడా ఖర్చు చేయాలి. ప్రస్తుతం మీ అన్నదమ్ముల ఆరోగ్యం బాగాలేకపోయినా ఈ వారం సమాజంలో గౌరవం పొందుతారు. మీరు మీ డబ్బులో కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది, కానీ ఈ సమయంలో మీరు మీ కుటుంబ బాధ్యతలన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇది మీకు ఇంట్లో గౌరవాన్ని ఇస్తుంది. ఈ వారం అవసరమైన మెరుగుదలలు చేస్తున్నప్పుడు మీరు మీ ప్లాన్లు మరియు విధానాలను సవరించాల్సి రావచ్చు, ఎందుకంటే ఈ సమయంలో ఫలితాలు మరియు లాభాలు మీ కృషికి అనుగుణంగా ఉంటాయి. అయితే ఆశయం మిమ్మల్ని సంతృప్తి పరచదు. ఈ వారం విద్యార్థులు తమ కోర్సులకు సంబంధించిన పుస్తకాలు లేదా నోట్బుక్స్ను సురక్షితమైన స్థలంలో ఉంచుకోవాలి, ఎందుకంటే మీరు వాటిని ఎక్కడైనా పోగొట్టుకోవచ్చు. తర్వాత వాటిని కనుగొనడంలో ఇబ్బంది ఉండవచ్చు. ఈ రాశి వారికి పరిహారం: గురువారం పెద్దల నుండి ఆశీర్వాదం తీసుకోండి. ఈ వారం రాశి ఫలాలు 18 ఫిబ్రవరి 2024 నుండి 24 ఫిబ్రవరి 2024 వరకు. మకర రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మీ పని నుండి కొంత సమయం కేటాయించాలని మీకు సలహా ఇస్తుంది, ఎందుకంటే ఈ సమయం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. చంద్రరాశికి సంబంధించి 2వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం మధ్యలో మీపై పనిభారం పెరుగుతుంది. అయితే
మీ పనిభారం మీ మనస్సును ఒత్తిడికి గురి చేయకూడదు. ఈ వారం మీరు మద్యం మరియు సిగరెట్ వంటి వాటిపై డబ్బు ఖర్చు చేయడం మానేయాలి. లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించి మీ ఆర్థిక పరిస్థితి కూడా దిగజారుతుంది. ఈ వారంలో కుటుంబంలోని ఇతర సభ్యుల మధ్య కుటుంబ కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. దీని కారణంగా కుటుంబ శాంతి కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో మీరు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలని, లేకుంటే మీరు వారి వివాదంలో చిక్కుకోవచ్చు. ఈ వారం మీ కార్యాలయంలో మీకు అసౌకర్యంగా అనిపించే వారితో మంచి సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు ముఖ్యమైన ప్రాజెక్టులలో వారితో కలిసి పనిచేసే అవకాశాన్ని పొందుతారు. ఇది వారితో ఉన్న అన్ని వ్యత్యాసాలను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది మరియు మీరు వారి నుండి ప్రేరణ పొందడం చూడవచ్చు. ఈ వారం విద్యార్థులు తమ కోర్సులకు సంబంధించిన పుస్తకాలు లేదా నోట్బుక్స్ను సురక్షితమైన స్థలంలో ఉంచుకోవాలి. ఎందుకంటే మీరు వాటిని ఎక్కడైనా పోగొట్టుకోవచ్చు. తర్వాత వాటిని కనుగొనడంలో ఇబ్బంది పడవచ్చు. పరిహారం: శనిగ్రహం కోసం శనివారం యాగ హవనం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 18 ఫిబ్రవరి 2024 నుండి 24 ఫిబ్రవరి 2024 వరకు కుంభరాశి ఫలాలు. ఆరోగ్య జాతకం ప్రకారం ఈ వారం మీకు మంచిది. మీ రాశి అధిపతి యొక్క దృష్టి కారణంగా ఈ వారం మీకు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశం లేదు. చంద్రునికి సంబంధించి బృహస్పతి 3వ ఇంట్లో ఉండటం వల్ల మధ్య మధ్యలో కొన్ని చిన్న శారీరక సమస్యలు ఉన్నప్పటికీ ఈ సమయంలో మీ ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది మరియు మీ ఆరోగ్యంలో సానుకూల మార్పును అనుభవిస్తారు. ఈ వారం మీరు అనేక మూలాల నుండి ప్రయోజనం పొందుతూనే ఉంటారు. కాబట్టి ఈ వారం ప్రారంభంలో మీరు మీ ఆర్థిక జీవితానికి మంచి ప్రణాళికను రూపొందించుకోవాలని సూచిస్తుంది. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు మీ డబ్బును చాలా వరకు ఆదా చేసుకోగలుగుతారు, అలాగే దానిని కూడబెట్టుకోవచ్చు. ఈ వారం కుటుంబ సభ్యులకు ఆహ్లాదకరమైన సమయంగా ఉంటుంది. వినోదం సహాయంతో మీరు ఇంటి వాతావరణాన్ని తేలికగా మరియు ఆహ్లాదకరంగా మారుస్తారు. దీంతో వారం చివరి భాగంలో అకస్మాత్తుగా దూరపు బంధువు నుంచి ఏదైనా శుభవార్త వచ్చినా కుటుంబ సభ్యులందరికీ ఆనందాన్ని పంచుతుంది. ఈ సమయంలో మొదటి నుండి మీరు బాధ్యతలో అధిక భారాన్ని అనుభవిస్తారు. దీని కారణంగా మీ కెరీర్ పురోగమిస్తుంది. అయితే ఈ కొత్త బాధ్యతలు మీకు కొంత మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవటం, అన్ని రకాల ఒత్తిడికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఈ వారం చాలా విషయాలను స్పష్టమవుతున్నందున మీరు అన్ని రకాల ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకుల నుండి బయటపడటంలో విజయం సాధిస్తారు. ఇది మీ మనసును నేర్చుకోవడంలో మరింత చురుకుగా చేస్తుంది. పరిహారం: మంగళవారం నాడు కేతు గ్రహానికి పూజ చేయండి. ఈ వారం రాశి ఫలాలు 18 ఫిబ్రవరి 2024 నుండి 24 ఫిబ్రవరి 2024 వరకు మీనరాశి ఫలాలు. ఈ వారం చంద్రునికి సంబంధించి 12వ ఇంట్లో శని ఉన్నందున మీరు ప్రతిరోజు యోగా లేదా వ్యాయామంతో ప్రారంభించవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులను మీ ఆరోగ్యకరమైన ప్రయాణంలో భాగంగా ప్రోత్సహిస్తే మిమ్మల్ని మరియు వారిని ఆరోగ్యంగా ఉంచడంలో మీరు విజయం సాధించగలరు. మీకు తెలిసినట్లుగా ఉదయం అనేది మీలో సానుకూలతను, దృక్పథాన్ని పెంచుకునే సమయం మరియు మీ గురించి మంచి అనుభూతిని కలిగిస్తూ రోజంతా అలాగే ఉండండి. కాబట్టి దీన్ని మీ దినచర్యలో చేర్చుకోండి మరియు క్రమం తప్పకుండా అనుసరించండి. ఈ వారం మీరు చాలా సృజనాత్మకంగా ఉంటారు మరియు ఆర్థిక ప్రయోజనాల కలయికలు ఉన్నందున మీరు దాని నుండి అత్యధిక ప్రయోజనాన్ని పొందటం చాలా ముఖ్యం. అందువల్ల మీరు వ్యర్థమైన చర్చల కోసం మీ సమయాన్ని వృధా చేయనవసరం లేదు మరియు సరైన దిశలో మీ కృషిని పెట్టండి.
ఈ వారం మీ జాతకంలో గ్రహాల స్థానం సానుకూల ఫలితాలను చూపుతున్నందున మీ కుటుంబ జీవితం మరింత అనుకూలంగా ఉంటుంది. ఇది మీ కుటుంబ సభ్యులకు మానసిక సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. తద్వారా అవగాహన మెరుగుపడుతుంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 2వ ఇంట్లో ఉండటం వల్ల చుట్టూ ఆనందం ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ పని మరియు ప్రాధాన్యతలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈసారి మీ పని సామర్థ్యం మరియు సృజనాత్మకత పెరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో దాని నుండి తగిన ప్రయోజనాన్ని పొందుతూ ప్రతి అవకాశంతో మీ కెరీర్ను నిర్ణయించుకోండి. ఈ వారం విద్యార్థులు తమ అధ్యయనాలకు సంబంధించి ఇంకా సిద్ధంగా లేని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఒత్తిడిని కూడా పెరుగుతుంది. అటువంటి సందర్భాలలో నిర్ణయం తీసుకునే ముందు పెద్దలను సంప్రదించడం సముచితం. పరిహారం: ప్రతిరోజు 22 సార్లు ఓం రాహవే నమః అని జపించండి.